వెల్కమ్ బ్యాక్. అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కేసినేని నాని పనిచేశారని ఆయన కూతురు కేసినేని శ్వేత తెలిపారు. వ్యక్తిగత విమర్శలు, ప్రత్యర్థులపై దాడులు చేసే సంస్కృతి నానిది కాదన్నారు. విజయవాడకు నాని చేసిన అభివృద్ధి ఆయన్ను గెలిపిస్తుందని శ్వేత ధీమా వ్యక్తం చేశారు. బెజవాడ లోక్సభ స్థానం నుంచి కేసినేని నాని మరోసారి జైకేతను ఎగురవేసి హ్యాట్రిక్ సాధిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్న శ్వేతతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. మాట్లాడడానికి ఎలా ఉంది ఏం లేదా చేతన అడిగి మేడం చెప్పండి. కేసీఆర్ నాని నామినేషన్ ఇస్తారు, ఎలా ఉంటుంది ప్రజల నుంచి? చాలా అద్భుతంగా ఉందండి. ఈ రోజు ఈ జన ప్రపంచం అనే మీరే చూస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో మార్పుల గ్రామాల నుంచి అందరూ కూడా స్వచ్ఛందంగా మా వైసీపీ క్యాడర్ అలాగే మా వెల్ విషర్స్ సేఫ్లాస్ అందరూ కూడా మన రోజు తల్లి వచ్చారు. మూడోసారి నాని గారిని మేము గెలిపించుకుంటాం అనే నినాదంతో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు బయటకు వస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. 10 సంవత్సరాలు నాని గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. మన ఫ్లైఓవర్స్ కానివ్వండి, రహదారులు కానివ్వండి, చాలా కష్టాలు ఆయన ఎన్నిలేని సేవలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఆయన ఈ రోజు అందుకని ఆయన జననేతగా అలాగే మన అభిమాన నేతగా ఇక్కడ ప్రవించాడు. ప్రతి ఒక్కరికి కూడా మా వాడు, మా సొంత వాడు, మా నాని అనే ఒక పేరు అనేది ఆయన సంపాదించగలిగారు. అదే మీరు ఈ రోజు చూసిన ప్రేమాభిమానాలంతా కూడా చాలా మంది ఈ రోజు తల్లి వచ్చారు నాని గారి కోసం. తప్పకుండా మూడోసారి గెలిపించుకుని ఆయన లోక్సభ పంపించుకుంటామని ప్రతి ఒక్కరు అంటున్నారు. తెలుగుదేశం వాళ్ళు నాని మోసం చేశాడు, తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పడిచారు అంటున్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటి? మీరు చూసుకుంటే అండి, ఎండు దాకా నాని గారు ఎప్పుడూ కూడా ఎప్పుడైనా 13లో అయినా, ఆ తర్వాత ఆయన బిజినెస్ వదులుకోవడం అయినా, ఆ తర్వాత నా కరియర్ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మేయర్ రేస్లో ఉన్నాం. ఆ తర్వాత మళ్ళీ మొన్న దాకా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా ఎప్పుడూ కూడా మేము పార్టీ కోసం నిలబడ్డాం. మేము పార్టీకి ఇక్కడ విజయవాడ ప్రాంతంలో నాని గారు, కేసీఆర్ నాని గారు ఒక వెలుగుగా నిలబడ్డారు. అలాంటిది నీతి నిజాయితీగా ఉన్న నాయకుడిని నాని గారిని గుర్తించకుండా ఈ రోజు ఆయన సీట్ ని 100 కోట్ల కోసం అమ్మేసుకుంది తెలుగుదేశం పార్టీ. మరి ఎవరు మోసం చేశారో మీరు ప్రశ్నించాలి. అలాంటి చోట జగన్మోహన్ రెడ్డి గారు, నాకు మీ నుంచి ఏమీ వద్దు, మీరు ప్రజా మనిషి, మీరు ప్రజల కోసం పనిచేస్తారు, అందుకని మీరు మా సొంతం మా కావాలి అని చెప్పి మా గౌరవాన్ని నిలబెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో మీరు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ఈ రోజు 1 టౌన్ వెస్ట్ సీట్ అమ్మేసుకున్నారు, 100 కోట్లకి ఎంపీ సీట్ అమ్మేసుకున్నారు, అలాగే మైలవరం సీట్ అమ్మేసుకున్నారు. సో ఎక్కడ చూసినా కానీ ధనికుల్ని తీసుకొచ్చి, ఓసీని తీసుకొచ్చి ఇక్కడ నిలబెడుతున్నారు. ఎక్కడెక్కడ హైదరాబాద్ నుంచి వచ్చి క్యాంప్స్ వీళ్ళందరినీ ఇక్కడికి వచ్చి నిలబెడుతున్నారు. అలాగే మీరు వైఎస్ఆర్సీపీలో చూసుకుంటే పేదవాడిని అక్కడ మైలవరంలో కానీ ఇక్కడ వెస్ట్లో కానీ పేదవాడిని ఇక్కడ నిలబెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం కోసం పనిచేస్తారు. అలాగే కేసీఆర్ నాని గారు ఈరోజు ఆయన ప్రజల గుండెల్లో ఉన్న నాయకుడు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చారు. శ్వేత గారు మనకు చెప్తున్న విషయము, వచ్చే ఎన్నికల్లో కేసీనేని నాని తప్పకుండా గెలుస్తారు, విజయము కేసీనేని నానిదే అని చెప్తారు. కెమెరామెన్ హరీష్ తో రామకృష్ణ, HM TV.